Hey everyone, PJ here on Pocket Tech. I am back again with another battery drain test video. ఈ వీడియోలో మనం ఐఫోన్ 13 Pro Max, ఐఫోన్ 14 Pro Maxకి రెండిటికి బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాను. రెండిటిని నేను 5G యూజ్ చేస్తున్నాను అనమాట. త్వరలో మనకి ఇండియాలో 5G సపోర్ట్ రాబోతుంది ఫ్యూ మేజర్ సిటీస్లో. అండ్ రెండిట్లో నేను ఫుల్ బ్రైట్నెస్ పెట్టి టు ద కోర్ యూజ్ చేస్తున్నాను అనమాట. ది హెవీ యూసేజ్ రెండిట్లోనూ. సో నేను ఈ ఎంటైర్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్ మొత్తం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఆన్ చేసే చేయబోతున్నాను. సో మనకి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే వల్ల ఏమైనా బ్యాటరీ ఎక్కువ డ్రైన్ అవుతుందా లేదా అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, నా చేతిలో అయితే 2 ఫోన్స్ ఉన్నాయి. పర్పుల్ కలర్ది వచ్చేసి 14 Pro Max, బ్లాక్ కలర్ది వచ్చేసి 13 Pro Max అనమాట. ఇప్పుడు రెండిట్లోనూ సైమల్టేనియస్గా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేయబోతున్నాను. సో ఇక్కడ 14 Pro Max చూస్తే నేను వాల్యూమ్ ఫుల్ పెడుతున్నాను, బ్రైట్నెస్ ఫుల్ పెడుతున్నాను, వైఫై ఆఫ్ చేసి 5G మీద యూజ్ చేయబోతున్నాను. ఇక్కడ సెట్టింగ్స్లో చూస్తే వర్షన్ వచ్చేసి నేను 16.0.2 మీద యూజ్ చేస్తున్నాను. కొత్త ఫోన్ కాబట్టి మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 100% ఉంది. నెక్స్ట్ మనకి ఐఫోన్ 13 Pro Maxకి వచ్చేసిన సేమ్ సెట్టింగ్స్ అనమాట. వైఫై ఆఫ్ చేస్తున్నాను, బ్రైట్నెస్ ఫుల్, వాల్యూమ్ ఫుల్ పెట్టి 5G మీద యూజ్ చేస్తున్నాను. అండ్ ఒకసారి దీనిలో మనకి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాం. సో ఇక్కడ కూడా మనకి 16.0.2 మీదే ఉంది. అండ్ బ్యాటరీ కెపాసిటీ చూస్తే దీంట్లో కూడా నాకు బ్యాటరీ కెపాసిటీ 100% ఉందన్నమాట. ఇప్పటి వరకు చూస్తే రెండు ఫోన్స్కి మనం పెట్టిన సెట్టింగ్స్ కానీ బ్యాటరీ హెల్త్ కెపాసిటీస్ కానీ సిమిలర్గా ఉన్నాయి. సో నేను ఫస్ట్ 2 hours రెండు ఫోన్స్లోనూ యూట్యూబ్ చూడబోతున్నాను. సో టైం చూడొచ్చు, 2 PM అయింది. 2 PMకి టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాను. 2 hours కంటిన్యూస్గా యూట్యూబ్ అయితే చూస్తాను. ఇక్కడ మీకు ఒక చిన్న ఆడియో అండ్ వీడియో బిట్ ప్లే చేస్తున్నాను. మీరు ఇక్కడ సౌండ్ అండ్ డిస్ప్లే క్వాలిటీ చూడొచ్చు. హలో నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్. సో 2 hours కంటిన్యూస్గా యూట్యూబ్ చూసిన తర్వాత 14 Pro Max బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 78% దగ్గర ఉంది. అండ్ ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, 4 PM అయిందనమాట. 13 Pro Maxలో కూడా 2 hours కంటిన్యూస్గా చూసిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 68% దగ్గర ఉంది. సో ఈ 2 hours యూట్యూబ్ చూసిన తర్వాత రెండు ఫోనుల్లో బ్యాటరీ పర్సెంటేజ్ అయితే 10% డిఫరెన్స్ ఉంది. సో నెక్స్ట్ 2 hours అయితే నేను కంప్లీట్ కెమెరా యూజ్ చేయబోతున్నాను. 4Kలో వీడియో రికార్డ్ చేస్తున్నాను అనమాట. చూద్దాం బ్యాటరీ ఎంత డ్రైన్ అవుతుందో. ఆఫ్టర్ 4 hours ఆఫ్ యూసేజ్ 14 Pro Max బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 33%. ఇప్పుడు టైం చూస్తున్నారు కదా, 6 PM అయింది. అండ్ 13 Pro Maxలో బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి 25% దగ్గర ఉంది. నెక్స్ట్ 1 hour అయితే నేను కొన్ని టెస్ట్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేద్దాము. రెండు డివైసెస్లో ఎట్ ఏ టైం గీక్ బెంచ్ టెస్ట్ రన్ చేస్తున్నాను. ఫస్ట్ CPU స్కోర్స్ ఎంత ఉన్నాయో చెక్ చేద్దాం. సో మనకు తెలుసు కదా, 14 Pro Max వచ్చేసి A16 Bionic చిప్ సెట్తో వస్తుంది. 13 Pro Max వచ్చేసి A15 Bionic చిప్ సెట్తో వస్తుంది అనమాట. రెండిట్లోనూ మనకి పెర్ఫార్మెన్స్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది న్యూమరికల్గా మనం ఈ గీక్ బెంచ్ టెస్ట్లో చూడొచ్చు. సో దేని వాల్యూ ఎక్కువ ఉంటే దాని పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. సో నెక్స్ట్ GPU టెస్ట్ కూడా రన్ చేస్తున్నాను. సో నేను ఈ టెస్ట్ అంతా మనకి 13 Pro Max అండ్ 14 Pro Max కంపారిజన్ వీడియో కోసం షూట్ చేసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా దేని స్కోర్ ఎక్కువ ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. సో నెక్స్ట్ అయితే నేను AnTuTu బెంచ్ మార్క్ రన్ చేస్తున్నాను. ఇది కూడా ఇంకొక కైండ్ ఆఫ్ బెంచ్ మార్క్స్ అనమాట. సో చూద్దాం స్కోర్స్ ఎలా వస్తాయో.
సో ఇప్పటి వరకు నేను ఫోన్ అయితే నుంచి కంటిన్యూస్గా యూజ్ చేస్తున్నాను, ఎక్కడ బ్రేక్ ఇవ్వలేదు. సో అసలు మనకి ఫోన్ హీట్ అయిందా, అసలు దీని టెంపరేచర్స్ ఎంత ఉన్నాయి అనేది చెక్ చేద్దాం. 14 Pro Max చూస్తున్నారు కదా, 35.7 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. 13 Pro Max చూస్తే మనకి అరౌండ్ 34 నుంచి 34.1 34.2 వేరియేట్ అవుతూ ఉంది. సో ఈ కంపారిజన్ ప్రకారం చూసుకుంటే మనకి 14 Pro Max కొంచెం ఎక్కువ హీట్ అయింది. సో Antutu బెంచ్ మార్క్ అయితే రన్ చేయడం అయిపోయింది, మనకి స్కోర్స్ వచ్చేసాయి. సో ఇక్కడ డ్రాస్టిక్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది, దేని వాల్యూ ఎక్కువ ఉంటే దాని పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉన్నట్టు. సో ఒకసారి ఇందాక ఫ్రంట్ సైడ్ టెంపరేచర్ చెక్ చేసాం, ఇప్పుడు ఫోన్ బ్యాక్ సైడ్ టెంపరేచర్స్ చెక్ చేద్దాం. సో 13 Pro Max వచ్చేసి 35.4 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. 14 Pro Max బ్యాక్ సైడ్ వచ్చేసి 36.2 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఉంది. ఫోన్ ఫ్రంట్ సైడ్ కన్నా కంపేర్ చేసుకుంటే బ్యాక్ సైడ్ మనకి ఫోన్ కొంచెం ఎక్కువ వార్మ్ అవుతుంది. సో ఇంకొంచెం బ్యాటరీ మిగిలిపోయింది, దీంతో అయితే నేను లాస్ట్ ఫ్యూ మినిట్స్ ఇన్స్టాగ్రామ్ చూడబోతున్నాను. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూద్దాం. సో ఇప్పుడు టైం వచ్చేసి 7:27 అవుతుంది. 13 Pro Max అయితే ఇట్స్ కంప్లీట్లీ డెడ్. అంటే కంప్లీట్గా నేను 13 Pro Maxని 5 hours 27 minutes అయితే 5G అండ్ విత్ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి యూస్ చేసుకోగలిగాను. 14 Pro Max చూసుకుంటే ఇంకా మనకి 7% ఆఫ్ బ్యాటరీ మిగిలిందా అనమాట. సో ఈ 7% ఎంతసేపు వస్తుందో చూద్దాం. సో నేను టైం వేస్ట్ చేయకుండా ఈలోపు 13 Pro Maxకి 20 watts అడాప్టర్ని అయితే యూస్ చేసి ఛార్జింగ్ చేస్తున్నాను. సో చూద్దాం మనకి 50% బ్యాటరీ రావడానికి ఎంత టైం పడుతుందో. సో 8 o'clock అయింది, అరౌండ్ 8:03 అనమాట. 14 Pro Max చూస్తూ 1% ఆఫ్ బ్యాటరీ ఉంది. అంటే నేను కంప్లీట్గా 6 hours యూజ్ చేశాను అండ్ లాస్ట్ 1 hour అయితే నేను మా ఫ్యామిలీతో ఫోన్ మాట్లాడాను అనమాట. సో ఇక్కడ 1% ఉంది కదా, సో స్క్రీన్ షాట్స్ తీస్తూ ఉండగా ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో ఎగ్జాక్ట్గా 8:06కి అయితే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. అంటే నేను 6 hours 6 minutes 14 Pro Maxని 5G అండ్ ఫుల్ బ్రైట్నెస్ పెట్టి యూజ్ చేయగలిగాను. సో మనం ఒకసారి 14 Pro Maxకి కూడా బ్యాటరీ ఛార్జ్ చేద్దాం. సో నేనైతే 14 Pro Maxకి కూడా 20 watts అడాప్టర్నే యూజ్ చేస్తున్నాను. సో 13 Pro Max హాఫ్ అన్ అవర్ తర్వాత చూసుకుంటే మనకి 47% ఆఫ్ బ్యాటరీ అయితే వచ్చింది. 14 Pro Max హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే 48% ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చింది. సో ఆఫ్టర్ 1 hour 37 minutes చూసుకుంటే 13 Pro Maxలో మనకి 96% ఆఫ్ బ్యాటరీ లైఫ్ ఉంది. 1 hour 16 minutes తర్వాత చూసుకుంటే 14 Pro Maxకి 87% ఆఫ్ బ్యాటరీ లైఫ్ వచ్చింది. సో నేనైతే టెస్ట్ ఇక్కడ వరకే చేయగలిగాను, తర్వాత మూవీకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ టెస్ట్ని అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో చూసారు కదా, ఇదైతే నా స్టైల్ ఆఫ్ బ్యాటరీ డ్రైన్ టెస్ట్. మనం ఎంత మ్యాక్సిమం యూజ్ చేసినా 13 Pro Maxతో కంపేర్ చేసుకుంటే 14 Pro Max బ్యాటరీ లైఫ్ అయితే 10% ఎక్కువ ఇంప్రూవ్ అయిందనే చెప్పుకోవచ్చు. అండ్ గుర్తుపెట్టుకోండి, ఇది నేను ఆల్వేస్ ఆన్ డిస్ప్లే ఫీచర్ ఆన్ చేసి యూజ్ చేశాను. సో ఇదైతే నేను ఎక్స్ట్రా ది కోర్ యూజ్ చేశాను అనమాట. నాకు ఎంత వచ్చిందో మీకు అంతే యూసేజ్ రావాలని ఉండదు, బికాజ్ నేను 100% ఫుల్ బ్రైట్నెస్ పెట్టి యూజ్ చేశాను, దట్టు 5Gలో యూజ్ చేశాను అనమాట. మీరు కంప్లీట్గా ఇవి ఇలాగే యూజ్ చేయరు, ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే ఖచ్చితంగా మనం యూజ్ చేయమండి. అది అట్లీస్ట్ 20%లోనో 30%లోనో పెట్టి యూజ్ చేస్తాము. ఇంట్లో ఉన్నంతసేపు వైఫైలోనే యూజ్ చేస్తాము. సో ఇవన్నీ కొన్ని ఫ్యాక్టర్స్ మనం ఆల్టర్ చేస్తాం కాబట్టి బ్యాటరీ లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా ఎక్స్పెరిమెంట్ మీకు ఏం చెప్తుంది అంటే, ఒక ఐఫోన్ని ది కోర్ అంటే వరస్ట్లో కూడా వరస్ట్గా యూజ్ చేస్తే మనకి బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అనేది మన బ్యాటరీ డ్రైన్ టెస్ట్ యొక్క ఎగ్జాంపుల్. మీకు కనుక iPhone 13 Pro Max కానీ iPhone 14 Pro Max కనుక బ్యాటరీ మీద ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. సో ఇదైతే బ్యాటరీ డ్రైన్ టెస్ట్ కంపారిజన్ ఫర్ 13 Pro Max అండ్ 14 Pro Max. అండ్ అలానే అసలు ఈ రెండు డివైసెస్ యొక్క కంపారిజన్ వీడియో రాబోతుంది. మీరు కనుక ఆ వీడియో మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.